హలో గైస్, వెల్కమ్ టు ఆర్కేవ్ ఎంటర్టైన్మెంట్స్. నేను భగవద్గీతలో ఒక కోట్ని బాగా నమ్ముతాను అనమాట. అంటే ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్ ఫలితం కంటే అని చెప్తుంది ఆ కోర్టు. లైక్ ఏంటంటే, సో నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసే ప్రాసెస్లో నాకు ఒక తమ్ముడు కనిపించాడు. లైక్ మేబీ తనకి అరౌండ్ 12 to 13 years ఉంటుంది. సో తను ఏంటంటే ఒక సినిమా తీయాలి అని చెప్పి స్టార్ట్ చేశాడు అనమాట. తన జర్నీ అనేది నాకు కొంచెం ఇన్స్పైరింగ్ అనిపించింది. తన ఏజ్ లో ఉన్న పిల్లలందరూ గేమ్స్ ఆడడం, స్కూల్కి వెళ్ళడం, లైక్ ఎవరికి ఆ ఏజ్ లో ఒక ఫిక్స్డ్ థాట్స్ అనేవి ఫామ్ అవ్వవు. బట్ ఒక పర్పస్ కోసం తన లైఫ్ ని లీడ్ చేయడం అనేది నాకు బాగా అనిపించింది అనమాట. సో తనతో మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాను. తన పేరు వచ్చేసి సాయి. బ్రో విఘ్నేశ్వర్. ఒకసారి విఘ్న సాయి. యా, నీ గురించి ఇంట్రడక్షన్ బ్రో మన ఆడియన్స్ కి. సో మా నా నేమ్ అయితే విఘ్నేశ్వర్ బ్రో. నేను ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను. సో నాకు 13 years ఓల్డ్ అనమాట. సో మేము ఉండేది హైదరాబాద్ నాగోల్. సో అది యా, ఓకే. అసలు నీకు సీడ్ ఎప్పటి నుంచి పడింది? అంటే ఒక సినిమా తీయాలి, లేకపోతే ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని సీడ్. నాకు 6th క్లాస్ నుంచే బ్రో. అంటే ఇప్పుడు నేను మూవీస్ చూసే ప్రతిసారి ఆ స్క్రీన్ లో నా నేమ్ రావాలి. ఒకరోజు అందులో ఆ, ఒక పెద్ద ఈవెంట్స్ అవుతాయి బ్రో. సో డైరెక్టర్ అని పిలవాలి అందరూ. సో అదొక ప్యాషన్ నాకు అప్పటి నుంచే. మూవీ చూసినప్పటి నుంచి. సో ఒక డైరెక్టర్ అవ్వాలి, ఒక గొప్ప ఫిలిం తీయాలి, అది బ్లాక్ బస్టర్ అవ్వాలి, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ బాగా చేయాలనేది ఒక కోరిక నాకు. సో అప్పటి నుంచి అనుకుంటున్నా. బట్ నాకు అవ్వలేదు, కుదరలేదు. సో మొన్న మొన్న స్టార్ట్ చేసిన. ఇంతకు ముందు స్టార్ట్ చేసిన ఒకసారి. సో అప్పుడు కుకీస్ బిజినెస్ చేసేవాడిని. సో అప్పుడే మధ్యలో నేను ఒకసారి స్టార్ట్ చేశాను బిజినెస్. స్టార్ట్ చేశాక ఏమైందంటే మధ్యలో అకౌంట్ అనేది సస్పెండ్ అయిపోయింది. సో అందుకే మళ్ళీ ఒక 10 days బ్యాక్, 15 days బ్యాక్ మళ్ళీ ఈ అకౌంట్ క్రియేట్ చేశాను బ్రో. సో ఇది యా, అదే నేను కుకీస్ ది పెట్టినప్పుడు కూడా నేను చూశాను. లైక్ అప్పుడు ఫాలో చేయలేదు, బట్ ఇది నా ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ గా ఉంది కాబట్టి లైక్ నాకు కొంచెం ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే లైఫ్ లో ఒక పర్పస్ పెట్టుకోవడం అనేది ఈ ఏజ్ లో నాకు బాగా అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే, నీకు ఈ ప్రాసెస్ లో నేను ఇన్స్పైర్ చేసిన ఫిల్మ్ మేకర్స్ ఉంటారు కదా. లైక్ ఇతను యా, చూసిన తర్వాత నాకు సినిమా తీయాలి అని చెప్పి అనిపించింది అనే పర్సన్ ఎవరైనా ఉన్నారా? అనిల్ రావిపూడి డైరెక్టర్ గారు. ఓకే, అనిల్ రావుపూడి గారు. యా, ఫైన్. అండ్ నువ్వు ఇప్పుడు తీసిన షార్ట్ ఫిలిం మతిమరుపు మల్లేశం అనేది ఒకటి చూశాను నేను యాక్చువల్లీ. లైక్ అది చూసినప్పుడు నాకు దాంట్లో మేకింగ్ ఇదంతా నేను పక్కన పెడితే నాకు ఆ కోర్ ఐడియా అనేది బాగానే అనిపించింది. ఆ ఐడియా ఎలా వచ్చింది అసలు? వాట్ ఈస్ ద థాట్ బిహైండ్ దట్? సో ఒక రోజు ఫస్ట్ మేము ఎట్లా ప్లాన్ చేసుకున్నామంటే, డబ్బులు దొంగతనం చేశాక వాడు వెళ్ళి అక్కడ తవ్వి తీసుకొని వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది అనుకున్నాం. ఫస్ట్ థాట్ నాది అది. సో తర్వాత నాకు ఒక రోజు నైట్ పడుకుంటున్నా, ఆ టైంలో నాకు అనిపించింది దీంట్లో అంత కామెడీ ఏముంది, దొంగతనం చేసి వెళ్ళి తవ్వి తీసుకొని వెళ్ళడమే ఆడ యాక్సిడెంట్ అవుతుంది, దాంట్లో ఏముంది, డబ్బులు అందరు అనుకుంటారు 2000 ఉత్తి యాక్సిడెంట్ అయితేనే పోతాయా అనుకుంటారు అని చెప్పి ఆ నైట్ థాట్ వచ్చింది. థాట్ రాగానే ఏం చేసిన అంటే వెంటనే ఇందులో కొన్ని సీన్స్ యాడ్ చేయాలని అప్పటికప్పుడు లేచి బుక్ పెన్ను తీసుకున్నా. ఆ, అప్పుడు టైం అరౌండ్ 12 ఏమో అవుతుంది. సో అప్పుడు కూర్చొని నాకు వచ్చిన థాట్స్ అన్ని రాస్తూనే ఉన్నా. సో ఆ టైంలో రాసిన ఇట్లా మనకి అప్పుడు సమోసా సీన్ ఉంటది, ఆ చిన్న పిల్లడు టాయిలెట్ పోసిన సీన్ ఉంటది. సో ఇంకా నవ్విపియాలి ఆడియన్స్ అని చెప్పి అట్లా ఒక ఐడియా వచ్చింది. రాగానే వెంటనే అర్థం చేసినాం. మనం ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఫియర్ అనేది ఒకటి ఉంటది. అంటే అసలు నాకు ఇది అవ్వుద్దా, అసలు నా ఏజ్ లో నేను తీస్తానంటే ఒక 10 మంది వచ్చి నాతో చేస్తారా అనేది ఉంటది. అసలు దీన్ని ఎలా బ్రేక్ చేసావు నువ్వు అసలు? అంటే ఈ ఫియర్ ని ఎలా బ్రేక్ చేసి పెట్టుకున్నావు? ఫస్ట్ లో నాకు కూడా అదే భయం, నేను చేయగలుగుతానా. అంటే నా మీద నాకు నమ్మకం ఉంది. అంటే నా మీద నాకు నమ్మకం ఉంటే సరిపోదు కదా బ్రో, ఆడియన్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తేనే నేను చేయగలుగుతా. సో ఆ ఆ భయం అనేది నాకు చాలా ఉంది. సో ఒక వీడియో నైట్ అరౌండ్ 11 ఏమో అవుతుంది, ఆ వీడియో అప్లోడ్ చేసా. మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు 1.5 million పోయింది. సో ఓకే. దాంతో క్లిక్ అయిపోయినా నా ప్రొఫైల్. సో ఓకే. అప్పుడు ఆడియన్స్ సపోర్ట్ చూసి నాకు ఇంకా గట్టిగా నమ్మకం వచ్చింది, నేను పక్కా చేయగలుగుతా అని. సో నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా ఎక్కువ టైం తీసుకున్నా. సో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ చూసి వెంటనే తీసేసిన అనమాట. ఓకే. అంటే నేను బేసిక్ గా నేను అడిగేది ఏంటంటే, నువ్వు వీడియో చేయడం కాదు. అంటే ఐ మీన్ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చేసే వీడియో గురించి కాదు.
ఇప్పుడు నీ చుట్టూ ఉండే వాళ్ళని ఒప్పించి, అంటే వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా, నీ దాంట్లో మేబీ ఒక 5 to 6 కిడ్స్ ఉన్నారు. వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళ పేరెంట్స్ ఒప్పించాలి. లైక్ ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటది కదా. ఇదంతా ఆ ఎలా జరిగింది అంటున్నాను నేను. సో నార్మల్ గా అప్పుడు నాది ఒక వీడియో క్లిక్ అయింది కదా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే ఆంటీ మేము ఇట్లా చేస్తున్నాం, పక్కా సక్సెస్ అవుతాం ఆంటీ, మంచిగా చేస్తాము, పంపియండి అట్లా రిక్వెస్ట్ చేసినాం ప్రతి పేరెంట్స్ ని. అలాగే మా పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేసారు అన్న నాకు. సో ఉమ్, పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్లనే ఇక్కడ దాకా వచ్చిన. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా అసలు వీడియోస్ చేయకపోయేవాడిని. ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ సపోర్ట్ ఇస్తారు అన్నమాట నాకు పేరెంట్స్. సో అందరి ఉమ్. ఇంటికి వెళ్ళి అట్లా అడిగిన అనమాట. సో రండి ప్లీజ్ ఆంటీ, పంపియండి ఆంటీ, పక్క సక్సెస్ చేస్తాం ఆంటీ అట్లా అడిగినాం. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. తీసుకొచ్చి షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అయితే స్టార్ట్ చేసేసినాం అండ్ అప్లోడెడ్ అయిపోయింది. ఇప్పుడు March 25th కి ఇంకోటి వస్తుంది షార్ట్ ఫిల్మ్. సో ఏఐతో కూడా సాంగ్ చేసావు కదా. అయితే యాక్చువల్లీ అది చూసి నేను మొత్తం మిగిలినంత ఫాలో అయ్యాను. అంటే ముందు నుంచి నేను ఫాలో అవుతున్నాను, కానీ ఆ సాంగ్ చూసినప్పుడు యాక్చువల్లీ నేను కూడా ఏతో వర్క్ వర్క్ చేశాను యాక్చువల్లీ. ఏ ఏ యాప్ యూజ్ చేసే సునయేనా మ్యూజిక్ కి? మనిషి ఒక అతను ఉంటాడు. సో అతను తీసిచ్చున్నాం. అతను అందుకే ఆ చేసి. సాంగ్ కూడా కదా మన లిరిక్స్ అండ్ ట్యూన్ బై. యా, లిరిక్స్ అండ్ ట్యూన్ అంటే మొత్తం, అంటే మేబీ నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే ఆ చాట్ జీపీటీ అండ్ సునో యూజ్ చేశారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. మేబీ మీరు ఎలా ఎప్పుడు చేశారనేది ప్రాసెస్ నాకు తెలియదు. సో నేను అతను అడగలేదు. ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఏతో వీడియోస్ కానీ సాంగ్స్ కానీ అడుగుతా చేసిస్తాను. సో నా ఓకే. ఏజ్ అతను. అంటే వాళ్ళ ఎలా ఉంటది నీకు, అంటే వాళ్ళతో ఇంటరాక్షన్, అంటే వాళ్ళు కూడా నీకులాగే ప్యాషనేట్ ఉంటారా, లేకపోతే జస్ట్ ఒక ప్లే లాగానే ట్రీట్ చేస్తారు దీన్ని? సో నాకు ఒకరోజు కామెంట్ చేసిండు. అతను కూడా వీడియోస్ చేస్తాడు. సో అట్లానే సాంగ్స్ నార్మల్ గా ఏతో సాంగ్స్ క్రియేట్ చేయడం అట్లా చేస్తాడు. సో అడిగిండు నీకు ఏమైనా సాంగ్స్ కావాలా బ్రో, ఏతో చేసిస్తా, నీకు ఫ్రీగానే చేసిస్తావు అని అడిగిండు. సో ఇట్లా ఒక మోటివేషన్ సాంగ్ కావాలి బ్రో అని ఇట్లా అడగగానే చేసి ఉమ్. ఇచ్చిండు. అంటే ఇప్పుడు ఇది జస్ట్ బిగినింగ్ స్టేజ్. ఇంకా నువ్వు ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ చేయాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నీ మెయిన్ ఎజెండా వచ్చేసి జనాలు నవ్వించడం అన్నావు కాబట్టి ఇంకా బెటర్ గా చేస్తే, అంటే లైక్ జనాల్లోకి ఇంకా ఎక్కువ తీసుకెళ్లేటట్టు చెయ్యి అని నా అభిప్రాయం. పక్కా బ్రో. అంటే ఉమ్. ఫస్ట్ ది కదా. సో ఈసారి మనం షార్ట్ ఫిల్మ్ లో ఏమేమి తప్పులు చూసినామో నెక్స్ట్ సారి అసలు ఉండకుండా చూసుకుందాం. నెక్స్ట్ సారి కొంచెం గట్టిగా ఉంది బ్రో. సన్నీ శిల్పి అన్న అనే ఒక అతను ఉంటాడు. ఉమ్. కెమెరా ఆయన వస్తుండు. అరౌండ్ 10 lakhs 15 lakhs సెటప్ తెస్తుండు మొత్తం లైట్స్ తో కలిపి. ఓకే, ఓకే. గట్టిగా ఉంది అనమాట. 25th March కి రిలీజ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఆల్రెడీ నేను కొన్ని ఫిల్మ్స్ చేశాను కాబట్టి ఒక ఎక్స్పీరియన్షియల్ పాయింట్ నుంచి చెప్తున్నాను. నువ్వు కొంచెం ఏంటంటే షార్ట్ మేకింగ్ వీటి గురించి కొంచెం అవగాహన తెచ్చుకుని నెక్స్ట్ దానికి వెళ్ళేటప్పుడు ఆ, కొంచెం అంటే కొంచెం దాని మీద రీసెర్చ్ చేసి ఇంకొంచెం బెటర్ గా చెయ్యి. ఎందుకంటే నువ్వు అప్ స్కేల్ అవుతూ ఉంటే నీలాంటి వాళ్ళు ఇంకా ఒకళ్ళిద్దరు తయారవుతూ ఉంటారు. అది మంచిది కదా. Yeah. అండ్ నేను బేసిక్ గా నేను నాకు నచ్చింది ఏంటంటే నీ ఎఫర్ట్. బేసిక్ గా ఒక షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేయడం అనేది ఏం చిన్న విషయం కాదు. అంటే అది ఎంత బాగా వచ్చింది అనేది పాయింట్ కాదు. అసలు ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ లో, తర్వాత ఖచ్చితంగా బాగా రావాలనే థాట్ ఉంటుంది మనకి. బట్ అసలు కంప్లీట్ చేయడం అనేదే చాలా పెద్ద టాస్క్. అంటే ఇప్పటికీ ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా షార్ట్ ఫిల్మ్ తీయాలి అని చెప్పి స్టార్ట్ చేసి ఆపేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. బట్ ఒక 13 years ఓల్డ్ పర్సన్ కంప్లీట్ చేసాడు అనేదే చాలా పెద్ద అచీవ్మెంట్ అన్నమాట. నాకు అది బాగా అనిపించింది అనమాట. సో ఇంకొంచెం నా సైడ్ నుంచి కొంచెం పుష్ చేసినట్టు ఉంటది కదా అని చెప్పి చేద్దాం అని చెప్పి అనుకున్నాను. థ్యాంక్ యూ. యా, ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? ఏం లేదు బ్రో. గట్టిగా సపోర్ట్ ఇస్తే ఫ్యూచర్ లో మంచి మంచి ఫిలిమ్స్ ఇస్తా. అండ్ ఒక ఛాలెంజ్ కూడా పెట్టుకున్నా కదా నెక్స్ట్ 5 years లో. సో ఒక బ్రో సిద్ధార్థ్ అని ఉంటాడు. సో అతను ముందుకు వచ్చిండు ప్రొడ్యూస్ చేయడానికి. 30 lakhs అవుతుందని చెప్పిన మూవీకి. సో ఓకే అన్నాడు. నీకు తీసేంత దమ్ముంటే చెప్పు, నేను పక్కా చేస్తా ప్రొడ్యూస్ అని చెప్పిండు. సో 5 years టైం కూడా అవసరం లేదని చెప్తున్నా ఇప్పుడు ఆడియన్స్ కి. త్వరలోనే అయిపోతుంది మన మూవీ మేకింగ్ కూడా. అంటే 30 lakhs అని చెప్పి నువ్వు ఎలా ఎస్టిమేషన్ చేసి వస్తా, అంటే బడ్జెటింగ్ విషయం. ఇప్పుడు నువ్వు చేసింది మేబీ జీరో బడ్జెట్ షార్ట్ ఫిల్మ్ అయి ఉంటది ఖచ్చితంగా.
ఆ, అవును. అంటే అసలు ఒక 30 lakhs అని 2000 ఎస్టిమేషన్ నీకు ఎలా వచ్చింది అసలు? అంటే నేను ఇప్పుడు మనకి షార్ట్ ఫిల్మ్ కి కావాల్సిన కెమెరాస్ కానీ లైటింగ్ సెటప్ కానీ సో క్యారెక్టర్స్ కి ఫుడ్ కానీ మన కాస్ట్యూమ్స్ కానీ సో షూట్ లొకేషన్స్ సో అలా అలా నేను ఎస్టిమేషన్ వేసుకున్నా. నార్మల్గా మన ఈ అమెజాన్ వీటిలలో నేను ఇట్లా ఇది తీసుకోవాలి అని చెప్పి సెర్చ్ చేసి అండ్ అలా సెర్చ్ చేసి ప్రైస్ కంపారిజన్ చేసుకొని ప్రైజెస్ రాసుకున్నాను అనమాట. సో దీనికి ఇంత అవుతుంది దానికి ఇంత అవుతుంది అని అట్లా బ్రో. ఓకే. అంటే నీకు ప్రీ ప్రొడక్షన్ మీద ఐడియా ఉందా? అంటే ఒక యా, అదే స్క్రిప్ట్ డెవలపింగ్, డైలాగ్స్ రాయడం, స్క్రిప్ట్ ఇంకేమన్నా. డెవలపింగ్, స్క్రిప్ట్ డెవలపింగ్ అనేది కాదు మామూలుగా. ప్రీ ప్రొడక్షన్ అంటే మనం ప్రొడక్షన్కి వెళ్ళే ముందు అసలు ఏమేమి అదే షూట్ అన్ని ఏం సెటప్ చేసుకుంటాం, ఎక్కడ చేయాలి, options ఏంటి, సో ఇవన్నీ అవన్నీ కాల్ ఏమేమి షీట్ కావాలి, ఏంటి, ఎక్విప్మెంట్ ఏం కావాలి, సో ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుని దాన్ని ప్రాపర్ గా చేసుకుంటాం అనమాట. యా. నా నా సజెషన్ ఏంటంటే ఆడియన్స్ సపోర్ట్ అనేది కాదు, నువ్వు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. నువ్వు వాళ్ళ సపోర్ట్ ఉంటే చేస్తాననే జోన్ లో ఉండకు. నేను చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది అనే జోన్ లో ఉండు బేసిక్ గా. తప్పకుండా బ్రో. ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ ఇంత టైం వరకు కూడా సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ ఫర్ యూ సపోర్ట్ బ్రో. ఒకటి అడగాలి యాక్చువల్లీ, అంటే ఈ చెప్పు. స్కూల్ ని ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు నువ్వు? అంటే నేను స్కూల్కి వెళ్తా బ్రో, నేను బుక్ తీసుకొని వెళ్తా. నార్మల్గా లంచ్ టైం ఇంటర్వెల్ ఉంటుంది కదా, ఆ టైంలో కూర్చొని ఆలోచిస్తా అనమాట. నెక్స్ట్ సీన్ ఎలా ఉండాలి, ఐడియా ఏంటి, అక్కడే బుక్ తీసుకొని వెళ్ళి రాసుకుంటూ ఉంటా ఖాళీ పీరియడ్స్ ఉన్నప్పుడు కానీ అట్లా. ఇంకా 24/7 ఇదే ఇదే తోట రన్ అవుతుంది అంటావు? నా చదువు కూడా బ్రో 50-50. 50-50. ఇప్పుడు ఆ చదువు ఉంటేనే కదా నేను స్క్రిప్ట్ రాయాలన్న దాని స్పెల్లింగ్ తెలవాలి కదా. యా. నీకు ఈ ఏజ్ లో ఉన్న మెచ్యూరిటీ జనరల్ గా చాలా థ్యాంక్ మందికి 18-20 years వచ్చిన తర్వాత కూడా ఉండదు. ఇంత మెచ్యూరిటీ లెవెల్స్. ఓకే, సరే మరి బాయ్. యూ. థ్యాంక్ యూ.